4 రోజుల నుంచి హాలిడేస్ ఉండడంతో అసలు హాయిగా నిద్రపోయినుండే. అసలు నిన్న నైట్ అనుకున్నా అండి లేస్తానా లేవనా అనుకున్నా, కానీ నైట్ 11 అయిపోయింది పడుకునేసరికి. అయినా కూడా మళ్ళీ నాకు 5 అయ్యగానే టక్కున మెలకొచ్చేసిందండి. అసలు అలారం కూడా అవసరం లేదు. అలా నేను ఒక 2-3 రోజులు లేచాను అనుకోండి, నాకు అదే అలవాటైపోతుంది. ఆటోమేటిక్గా మెలకొచ్చేస్తూనే ఉంటుంది, అసలు అలారం కూడా అవసరం లేదనమాట. లేచాను. ఇంకా రాత్రి గంగవాయిల కూర కట్ చేసి పెట్టినుండే, అన్నం పప్పు చేసేసిన, దోశ పిండి ఉంటే 2-3 దోశలు వేసేసి బాక్స్ అయితే కట్టేసిన అనమాట. చూసేయండి నేను పప్పు ఎలా చేశాను. గంగవాయిల కూర పప్పు చాలా బాగుంటుందండి, టమాటాలు అండ్ చింతపండు వేసి చేస్తే. చూసేయండి, ఇదైతే రైస్ బాక్స్ పెట్టేసిన అనమాట. రైస్ ఏంటంటే కుక్కర్లో అలవాటు అయిపోతే ఇంకా అసలు కుక్కర్లోనే అనిపిస్తుందండి. మనం గిన్నెలో వండితే అస్సలు అవ్వదు. సో ఇది వచ్చేసి పప్పు అనమాట. ఇదిగోండి గంగవాయిల కూర పప్పు. చాలా బాగా అయింది పప్పు, చూసారు కదా. గంగవాయిల కూర టమాటా చింతపండు రసం వేసి చేసి కొంచెం పోపు వేసేసిన, వెల్లుల్లిపాయ వేసి చాలా బాగుంటుందండి. గంగవాయిల కూర మామిడికాయ వేసుకుంటే ఇంకా బాగుంటుంది. ఇప్పుడు సీజన్ కాదు కాబట్టి ఇంకా చింతపండు వేసాను అనమాట. కొంచెం పప్పు అంతా అయిన తర్వాత దాంట్లో కొద్దిగా చింతపండు రసం వేసేసి ఇంకా ఉప్పు వేసి పోపు వేయడమే అనమాట. చూసారు కదా. పప్పు డైలీ ఒక పప్పు అయితే ఉంటే తర్వాత కూర ఏదైనా చేసుకోవచ్చండి. అందుకే పొద్దున్నే టమాటాను ఏదో ఒక పప్పు అయితే వేసి పెట్టేస్తాను అనమాట నేనైతే. ఇది ఆ వంట ఈరోజు. ఓకే ఫ్రెండ్స్, బాయ్. మరి నెక్స్ట్ వీడియోలో కలుస్తాను. ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, కామెంట్